సార్వత్రిక సమ్మెలో భాగంగా ఇవాళ భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికులకు కూడా ఇవాళ రెండు చట్టాలు రద్దయినటువంటి పరిస్థితి. 1996 చట్టం, 1979 వలస కార్మిక చట్టం రద్దయింది. కాబట్టి రేపు ఈ రద్దయినటువంటి చట్టాల వలన కార్మికులకు భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో అవన్నీ రద్దు చేయాలని ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలలో ఇవాళ ఇంత ముందు కనుక మనకుంటే 10 లక్షల పైబడిన నిర్మాణాలకు 1% మనం సెస్ వసూలు చేసినటువంటి పరిస్థితి ఉండే. అట్లా ఉన్నటువంటిది ఇవాళ మనం 50 లక్షల రూపాయలకు పైబడిన వాటికి సెస్ వసూలు చేయాలనేటువంటి ఒక విధానాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు. దాంతో పాటుగా ఇవాళ సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవన్నీ ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయించి ఇవాళ కార్మికుల పొట్టలు కొట్టాలనేది ఇవాళ ప్రభుత్వాలు చూస్తున్నారు. ఈ కార్మికుల కష్టాతీతంగా ఉన్నటువంటి సంక్షేమ బోర్డులో ఉండే ఇవాళ 6,000 కోట్ల రూపాయల సొమ్మును ఇలా వివిధ రంగాల వాళ్లకు కేటాయిస్తూ ఇలా కార్మికుల కడుపు కొట్టేటువంటి విధానాలను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 10 గంటల విధానానికి జీవోకు వ్యతిరేకంగా దాంతో పాటుగా ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, దాంతో పాటుగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా ఆటో కార్మికులు కావచ్చు, హమారీ కార్మికులు కావచ్చు, ఆ ఇళ్లలో పనిచేసే కార్మికులు కావచ్చు, మిగతా కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలయ్యేటువంటి విధానాలు రేపు భవిష్యత్తులో రూపొందించకపోతే మొత్తం కార్మిక వర్గం అంతా ఒకే దాడి మీదకి వస్తుందని, రేపు ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వాలను మెడలు వంచి కార్మికులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మా కార్మిక సంఘం మేము పిలుపునిస్తున్నాం.